నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇదైతే సంక్రాంతి వ్లాగ్ అన్నమాట. నా వ్లాగ్ చూసే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇస్తూనే ఉంటాను. సో చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చెప్పేంటి? చెల్లిందమ్మా, మరి నువ్వు వెళ్ళలేదా? జున్ను కూడా వచ్చావా? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మార్నింగే మా డాడీ షాప్కి వెళ్తుంటే ఇట్లా మా జున్ను నేను ఎదురెళ్తాను అనేసి తాతయ్యకి వెళ్తాను అని ఈ వీడియో ఎదురెళ్ళారనమాట. సో మా ఫ్యామిలీ ఎవ్వరు బయటకు వెళ్ళినా మేమైతే ఖచ్చితంగా ఎదురెళ్తాము. సో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి రావాలి అనేసి అదంతా అయిపోయాక సంక్రాంతి డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయకుండా పెద్దలు ఇస్తారు మరి బియ్యం ఆర్ ధాన్యం ఇస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరైనా ఆత్మ శాంతించాలి అనేసి ఇట్లా బ్రాహ్మణుల్ని పిలిచి కొంచెం పూజ లాంటిది చేయించుకుని సో ఆ తర్వాత వాళ్ళకి ధాన్యం ఇస్తారనమాట. అదంతా బ్యాక్ డెకరేషన్ చేయడానికి వచ్చారు. అంటే మా జున్ను భోగిపళ్ళు కదా, సో అందుకని బ్యాక్ డ్రాప్ కొంచెం బ్యానర్లా కవర్ చేయించేసి ఏదో ఒకటి చేపిద్దాము సింపుల్గా అనేసి అనుకున్నాము. సో అందుకనేసి ఇట్లా స్టాండ్స్ పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కవర్ అవ్వడానికి ఇంకొక క్లాత్తో కవర్ చేస్తున్నారు అనమాట ఇట్లా. సో అదంతా కవర్ చేసేసాక బాక్సెస్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు. అదంతా పెట్టాక అసలు ఎట్లా చేద్దాము అదంతా ఆలోచించాక వాళ్ళ దగ్గర చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో వాటితో ఇట్లా డిజైన్ చేద్దాము అన్నారు. సో బట్ స్టిల్ ఇంకా కొంచెం ఏదో లోటుగా ఉందంటే ఒక బొమ్మలు లాంటివి పట్టుకొచ్చాము. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఏవైతే అవి మదర్తో ఉన్నవి పెట్టామో యశోద కృష్ణుడి చాలా లుక్ అనిపించింది నాకైతే. డెకరేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది లుక్. అండ్ అదంతా అయిపోయాక ఆ రోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో బొబ్బట్లు అండ్ దద్దోజనం అనమాట. సో బొబ్బట్లకి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే బొబ్బట్లు మమ్మీ బాల్స్ వేస్తుంటే ఇక్కడ పిన్ అయితే ఒత్తేస్తున్నారు అనమాట ఆకుల మీద. అదంతా అయిపోతే అమ్మమ్మ ఏమో పెనం మీద పెట్టి కాల్ చేస్తున్నారు. సో ఇట్లా అందరూ ఇంట్లో ఉంటే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. ఫెస్టివల్ మన ఇంట్లోనే ఉందా అన్నంత హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇదైతే సేమే దద్దోజనం అనమాట. సో ఇది కూడా పెడుతున్నారు ఇక్కడ. అండ్ అందరం కలిసి భోజనం చేసి చాలా డేస్ అయిపోయింది మా పిన్నిలతో చేసి అది. సో అందుకనేసి అందరికీ పెడుతున్నాను అనమాట ఇక్కడ ఫుడ్ అయితే. అండ్ ఫైనల్లీ మా స్పెషల్ బొబ్బట్టు, దద్దోజనం అండ్ మిగతా కర్రీస్. హ్యాపీ సంక్రాంతి. మరి ఇదెవరు? మరి అదెవరు? నేనే ఉన్నాయి. నువ్వెవరా? జున్ను నాకేమవుతాడు? అమ్మ అవుతుంది. దీనికి ఏమవుతాడు? అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయాక ఇట్లా పేరెంటానికి రెడీ అవుదాం అనేసి ఫ్లవర్స్ అది టై చేసుకుని మిగతా ఉంటాయి కదా పనులు. సో భోగిపళ్ళు అంటేనే చాలా పని ఉంటుంది. అండ్ ఇక్కడైతే పువ్వులు, శనగలు, రేగిపళ్ళు అండ్ ఇంకా అక్షింతలు, కాయిన్స్ ఇవన్నీ తీస్తున్నారు. అసలు యాక్చువల్లీ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే ఎవరికైతే పోస్తున్నామో సో వాళ్ళు భోగ భాగ్యాలతో ఉండాలి అనేసి చేస్తారంట. సో నాకు కొడుకు పుట్టే వరకు నేను ఎప్పుడు అడగలేదు అలాంటివి. సో వీడు పుట్టగా అదంతా అడుగుతుంది. సో అదంతా అయిపోయాక ఇట్లా హారతి ఇవ్వాలి కదా. సో పేరెంట్కం స్టార్ట్ అయ్యే ముందు హారతి అంతా ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేనైతే పాట పాడుతున్నాను అనమాట. సో అక్కడంతా కొంచెం నాయిజీగా ఉంది అని నేనైతే ఆ పాట మీకు వినిపించట్లేదు. అండ్ హారతి ఖచ్చితంగా ఇస్తాము భోగిపల్లి రోజు. యాక్చువల్లీ మనం 3 times వేసుకోవచ్చు, లేదు అంటే 5 times కూడా వేసుకోవచ్చు భోగిపళ్ళు. అండ్ మేమందరం కూడా ఇట్లా దిష్టి తీసి భోగిపళ్ళు వేస్తాం అన్నట్టు నేను, మా మమ్మీ అండ్ ఇంకా మా అమ్మమ్మ, మా పిన్ని వీళ్ళందరం కూడా భోగిపళ్ళు వేసి వచ్చిన వాళ్ళతో కూడా భోగిపళ్ళు వేస్తున్నాము. అండ్ అదంతా అయిపోయాక వచ్చిన వాళ్ళకి బొట్టు ఉంచడం ఇదంతా కామన్ ఉంటుంది కదా. సో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు భోగిపళ్ళు వేయడం కానీ. అండ్ ఇంకా గొబ్బిళ్ళు పెట్టడం గర్ల్స్కి ఇట్లాంటి ఫార్మాలిటీస్ అన్ని జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా ఓన్ అయితే మేము ఫుల్గా ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాం, లేదు అంటే అసలు కూర్చోలేదు. అండ్ నైట్ అప్పుడే పడుకుని లేచాడనమాట. సో అందుకనేసి అస్సలు కూర్చోలేదు. చాలా వాడిని బుజ్జగించి కూర్చోబెట్టాము. అసలు ఎవ్రీ ఇయర్ అయితే అసలు బాగానే కూర్చుంటాడు, బట్ స్టిల్ ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా. సో అందుకనేసేమో అసలు కూర్చోలేదు. అండ్ ఇక్కడ అందరికీ అక్షింతలు ఇచ్చి వేయమంటున్నాం అనమాట. జున్నుకి భోగిపళ్ళు వేయండి అనేసి వేస్తున్నాము. అండ్ అదంతా అయిపోయాక మా జున్ను చూడండి
చెప్పేంటి చెల్లిందమ్మా మరి నువ్వు వెళ్ళలేదా? జున్ను కూడా వచ్చావా? ఏం చేసావు అక్కడ? ఏడ్చేసావా? ఎందుకమ్మా? బైక్ కావాలన్నావా? అమ్మ కొనిచ్చిందా? బాగుందా బైక్? ఎలా ఉంది? రౌండ్ గా తిరుగుతుందా? నచ్చిందా బైక్? బాగుందా? కొంచెం పీకేసావా అప్పుడే? ఎలా ఉంది బైక్? అప్పుడు తగ్గిపోయిందా అంటున్నారా? అనట్లేదా? సరే. అండ్ ఇక్కడ ఏంటంటే అయితే నా శారీ లుక్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ శారీ అయితే కొంచెం క్లాసీగా పేస్టల్ కలర్స్లో ఉంది కదా, సో అందుకనేసి నేను ఏం చేశానంటే కొంచెం బ్లౌజ్ హైలైట్ చేస్తేనే మనకి లుక్ వస్తుందని నా ఫీలింగ్. అందుకనేసి నేను మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసి హెవీ వర్క్ చేయించాను. సో వర్క్ గురించి కానీ డీటెయిల్స్ ఏమైనా కావాలని నాకైతే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఫెస్టివల్కి వెళ్ళాం కదా, సో మమ్మీ డాడీ మనీ ఇస్తారు కాబట్టి సో అదంతా అరేంజ్ చేసుకుని నాకైతే మనీ ఇవ్వడానికి మా డాడీ మమ్మీ రెడీగా ఉండి, అంటే మనీ ఇవ్వడం కాదు కానీ పండక్కి మమ్మీ దగ్గరికి వెళ్ళాలి డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది కదా, సో అదనమాట. సో అదంతా అయిపోయాక మా జున్ను ట్రాలీ తీసుకుని ఎట్లా ఆడుతున్నాడంటే ఫుల్గా. అండ్ ఇంక ఇది నైట్ టైం అయిపోయింది అనమాట. అందరం చాలా టైర్డ్ అయిపోయాము. అందుకనేసి ఇక్కడ అందరం కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇదంతా వాళ్ళ అమ్మమ్మని చేయడం కానీ ఇదంతా చేస్తున్నాడు వాడు. అండ్ ఇక్కడ నైట్ అయితే మా డాడీ వచ్చేటప్పటికి 9:30 అట్లా అవుతుంది షాప్ క్లోజ్ చేసి. సో అప్పుడు అయిపోయాక మా డాడీతో కొంచెం ఫన్ చేస్తాడనమాట. సో వాళ్ళ డాడీతో కొంచెం టైం స్పెండ్ చేస్తాడు మా జున్ను. అండ్ ఈ పిక్స్ అని ఏంటంటే మొత్తం పేరెంట్గా మనతో కంప్లీట్ అయిపోయాక మా జున్ను స్టిల్స్ అనమాట. ఇవంతా ఎంత క్యూట్గా ఇచ్చాడు అసలు. సో అందరూ ఉన్నప్పుడైతే ఆ ఫోన్ పట్టుకునే ఉన్నాడు. సో అసలు ఫోన్ వదలలేదు. కానీ ఆ తర్వాత అయిపోయాక ఏవైతే కృష్ణుడు బొమ్మలు ఉన్నాయో, సో మదర్ అండ్ కృష్ణుడు కాబట్టి అట్లా యశోద నేను అన్నట్టు, అండ్ జున్ను కృష్ణుడు కాబట్టి అలా ట్రై చేసి మొత్తం కొన్ని పోజ్ అయితే క్యాప్చర్ చేసుకున్నమాట. ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో. అండ్ తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేశాడు మా జున్ను అయితే. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఉన్న వాళ్ళందరం కూడా పిక్స్ అయితే దిగేసాము. సంక్రాంతి చూసారు కదా. సో నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.